ప్రభునామని స్తోత్రం. కూడి చేరి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. 209వ నెంబర్ పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు, మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు, మాట తప్పేవాడు కాడు యేసయ్యా. మహిమ కార్యములు నీలో జరిగిస్తాడయ్యా.
పాటల ద్వారా ఆయన నామాన్ని మహింపరుచుకున్నాం. ఈ సమయంలో దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ప్రభుని ఆరాధించుకునే సమయం. ఆయన్ని స్తుతించుట మంచిది, ఎందుకంటే ఆయన నీ సమస్యలన్నీ కూడా తీర్చి నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని ఆయన కలిగిస్తాడు. మరి అంత గొప్ప సంతోషం ఇచ్చేటువంటి ఆ కరుణామయుణ్ణి మనమందరం కూడా హృదయపూర్వకంగా స్తుతిద్దాం. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే ఈ రాత్రికాల సమయంలో నీవు ఆయన్ని స్తుతించినట్లయితే ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ఆయన విడుదల అనుగ్రహించి ఆయన నీ పట్ల గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. నమ్మిన వారందరూ కూడా బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మరి ఆయన మన పట్ల కార్యం చేసే దేవుడు కాబట్టి ఇంతవరకు కూడా మనల్ని ఆయన కాపుదలలో భద్రపరుస్తున్న దేవుణ్ణి హృదయమార మన కనులు మూసుకొని 2 హస్తాలు ఆకాశము తట్టు చాపి మరి దేవుణ్ణి మనమందరం కూడా స్తుతిద్దాం. సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మహోన్నతుడా, నీకే వందనాలు. మా మంచి యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. నిన్న నేడు నిరంతరము కూడా నైనా ఏకరీతిగా ఉన్న తండ్రి నీకే వందనాలు ప్రభా. మా పట్ల ఆశ్చర్య కార్యములు నైనా, ఉన్నతమైనటువంటి కార్యములు ప్రభా, ఎన్నో మా ఊహకందని మేళ్లను ప్రభా నువ్వు జరిగిస్తున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు. నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదండి. నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితాలలోనైనా ఎన్నో మహిమ కలిగినటువంటి కార్యాలు ప్రభా, అద్భుత కార్యాలు జరిగించిన దేవుడు అయినందుకు నీకు వందనాలు. నీకే స్తోత్రాలు ప్రభా. మేము అడగక ముందేనైనా మా అక్కర్లన్నీ కూడా ఎరిగిన తండ్రి అయినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా మా ప్రతి అవసరమును కూడా నా ప్రభా నీ మహిమైశ్వర్యంలో నుంచి నా ప్రభా మీరు తీరుస్తున్న దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. మా ఊహకు అందని కార్యాలు ప్రభా, గొప్ప కార్యాలను జరిగించిన దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. ఆకాశము నుండి నా ప్రభా నీ మంచి ధననిధిని తెరిచి ప్రభా మా ప్రతి అవసరతను కూడా తీరుస్తున్నావయ్యా. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి నైనా ప్రతి జీవి కోరికను కూడా ప్రభా నీవు తృప్తిపరుస్తున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా మంచి యేసయ్యా నీకే వందనాలయ్యా. నిరంతరము కూడా నైనా కొనియాడబడుతున్న తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిత్యము స్తుతులకు పాత్రుడా నీకే వందనాలయ్యా. స్తోత్రార్హుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బలమైన తండ్రి నీకే వందనాలయ్యా. నీ బలమైనటువంటి గొప్ప నామమును బట్టి నాయన నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ నామాన్ని స్తుతించేటువంటి మంచి సదవకాశాన్ని ప్రభా మరి ఒక దినాన ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. ఈ కుటుంబాన్ని ప్రభా మీరు ప్రేమించి రక్షించుకొని ప్రభా ఇదిగోనైనా వెంకయ్య గారిని మీరు రక్షించుకున్నావు ప్రభా. ఆ బిడ్డ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలను జరిగించావు తండ్రి. అందుని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా, తదుపరినైనా తన కోడలు ప్రసన్నాన్ని రక్షించుకున్నావు ప్రభా. ఆ బిడ్డ పట్ల కూడా నువ్వు చేసిన మేళ్లను బట్టి నీ స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలనైనా ఇదిగో నువ్వు చేసినటువంటి మేళ్లను బట్టి కృతజ్ఞతగా నాయన నిన్ను స్తుతించడానికి ప్రభా ఈ యొక్క స్తుతి కూడికను ఏర్పాటు చేసుకుని ఉండగా ప్రభా ఈ స్తుతుల సింహాసనం మీద మీరు ఆశీనులై ఉండమని అడుగుచున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా మంచి యేసయ్యా నీకే వందనాలయ్యా. సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ దివ్యమైనటువంటి ప్రేమతో ప్రభా ప్రతి క్షణము ప్రతి సెకను కూడా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా మా నీడ మమ్మల్ని వెంబడించిన రీతిగా ప్రభా నీ ప్రేమ ప్రతి నిత్యము కూడా మమ్మల్ని వెంబడిస్తూ ప్రభా మేము రోగముతో ఉన్నా కానీ ప్రభా మేము బాధలో ఉన్నా కానీ ప్రభా అయ్యా నైనా మీరు మమ్మల్ని నాయన క్షేమంగా భద్రపరుస్తున్నా ప్రభా. అయ్యా, మమ్మల్ని నాయన ఇంతవరకు కూడా నా ప్రభా సజీవులుగా నిలబెట్టిన తండ్రి నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. బలవంతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అద్వితీయ సత్యదేవుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ మహిమను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, నీ కీర్తిని నాయన ఎంత వివరించినా కానీ ప్రభా ఇంకనూ నీ కృణస్థలమై ఉంటాం ప్రభా. అయ్యా, అంత గొప్ప మేలులు ప్రభా అయ్యా మా కుటుంబాల పట్ల మీరు జరిగిస్తూ వస్తున్నందుకు నీకు వందనాలు నాయన. నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రతి అవసరతలు తీరుస్తున్నావు ప్రభా. అయ్యా, తినడానికి ఆహారం ఇస్తున్నావు ప్రభా. ఎంతో మంది ఆహారం లేక నా ప్రభా
అయ్యా నైనా ఇదిగో ప్రభా, అయ్యా వారు నైనా అలమటిస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా కనీసం తినడానికి ఆహారం దొరకక నైనా మట్టి పిల్లలు తింటూ బ్రతుకుతున్నారు ప్రభా. కానీ ప్రతి దినము కూడా నైనా 3 పూటలనైనా భుజించడానికి మీరు ఆహారాన్ని ఇస్తున్నావు ప్రభా. నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడు నా ప్రభా. మాకే కొరత అనేది లేకుండా ప్రభా నీ సమృద్ధిని ఇస్తున్నావయ్యా. అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నివసించడానికి గూడు లేక, ఇల్లు లేక ఎంతో మంది నివసిస్తున్నారయ్యా. కానీ మాకు నైనా మంచి నివాస స్థలములు ప్రభా మీరు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ అందరూ కూడా ప్రభు నామని స్తుతించండి. ఆయన నీ పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చేసిన మేళ్లకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన నీకున్న ప్రతి బంధకాల నుంచి కూడా విడిపించిన దేవుడు, ఆయన నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను స్వస్థపరిచిన దేవుడు, నీ బాధలో ఆయన ఆదరణగా ఉన్నటువంటి గొప్ప దేవుడు. కాబట్టి అందుని బట్టి అందరూ కూడా ప్రభు నామని స్తుతిస్తావు. అందరూ కూడా ప్రభుని స్తుతించండి. దేవానికే వందనాలు ప్రభు అని అందరూ ప్రభు నామని స్తుతించండి. ఎందుకు పనికిరానటువంటి మమ్ములను ప్రభా నువ్వు రక్షించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయోగ్యులమైనటువంటి మమ్ములను నువ్వు చూస్తున్న దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. మీరు మాకు చాలిన దేవుడు అయినందుకు నీకు వందనాలు ప్రభా అని అందరూ కూడా ప్రభుని స్తుతిస్తారు. యేసయ్యా మిన్నల్లినైన నన్ను మరువలేదయ్యా. అవునండి, ఆయన మనల్ని మరువని దేవుడు. కాబట్టి అందరూ కూడా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. దివ్యమైన నీ ప్రేమతో ధూళినైన నన్ను ప్రేమించుచుంటివే. దివ్యమైన నీ ప్రేమతో ధూళినైన నన్ను ప్రేమించుచుంటివే. యేసయ్యా నిన్నల్లినైన నన్ను మరువలేదయ్యా. యేసయ్యా నిన్నల్లినైన నన్ను మరువలేదయ్యా.
ఆయన ప్రేమ ఎంతో అపారమైనది. ఎందుకు పనికిరానటువంటి మిన్నల్లమైనటువంటి మనలను ఆయన ఇంతవరకు కూడా ప్రేమిస్తూ వస్తున్నాడు. ఇకను కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. అంత ప్రేమ స్వరూపి అయినటువంటి గొప్ప దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించండి. నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా మా రోగముతో ప్రభువా మేము మా మరణ పడకల మీదనైనా పరుండి ఉన్నప్పుడు నీవు మమ్మల్ని చూచి వదిలివేయక ప్రభువా, నీవు వైద్యునిగా ఈ లోకానికి దిగి వచ్చిన ఆయన మమ్మలను స్వస్థపరిచినటువంటి గొప్ప దేవుడు అయ్యా. అందుని బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మా శత్రువు అయితే మమ్మలను చూచి ఆయన నవ్వుతూ ప్రభువా, ఇక వీరి గతి ఇంతే అనుకుంటూ ప్రభువా మమ్మలను హేళన చేస్తూ ప్రభువా, మేము క్రింద పడిపోయామని వారు అతిశయిస్తున్న సమయంలో ప్రభువా, రాజా అని నిన్ను పిలువగానే ప్రభువా మీరు మా యొద్దకు వచ్చిన ఆయన మా శత్రువును ఓడించిన ప్రభువా మాకు జయమునిచ్చినటువంటి గొప్ప దేవుడు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభువా. నీకే వందనాలయ్యా. నీ ఘనమైన నామాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. మా కుటుంబాల పట్ల మీరు చేసినటువంటి మహోపకారములన్నిటిని బట్టి కూడా ప్రభువా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నిన్ను స్తుతించేటువంటి మంచి దినాలను ప్రభువా చావు తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినాలలో ప్రభు మీరు జరిగించిన స్తుతి ఆరాధనలన్నిటిని బట్టుకొని నీకు వందనాలు. నీ నామానికి మహిమార్థంగా ఎంతో ఘనంగా జరిగించుకున్నావు తండ్రి. ఈ రీతిగానైనా జరిగిస్తున్నటువంటి స్తుతి ఆరాధన బట్టి నీకు వందనాలయ్యా. మీరు చేస్తున్న ఏర్పాట్లన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ కుటుంబాన్ని మీరు ప్రేమించి వారి పట్ల చేసిన ఉపకారములన్నింటికి బట్టి కూడా నాయన నీ బిడ్డలనైనా వారి బంధుమిత్రులతోనూ నాయన సంఘముతోనూ ఇరుగు పొరుగు వారితోనూ ఈ రీతిగా ఏర్పాటు చేసినటువంటి నాయన ఈ స్తుతుల సింహాసనం మీద మీరు ఆశీనులు కమ్మనడుచున్నాం ప్రభువా. నీ స్తోత్రాలయ్యా. అలాగే మా గ్రామం అంతటిని కూడా మీరు ప్రేమించిన దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. ఈ లోకంలో ఎన్నో విపత్కరమైన పరిస్థితులు నాయన ఉండి ఉండగా ప్రభు ఆ పరిస్థితులన్నిటిలో నుంచి నాయన మా గ్రామ బిడ్డలందరినీ కూడా భద్రపరిచిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలయ్యా. ఈ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చిన కాపుదలను బట్టి నీ స్తోత్రాలు. వారు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వారి కష్టార్జితాల్లో ప్రభు వారికి ఇచ్చిన పాడి పశువుల మందల్లోనైనా మీరు తోడుగా ఉంటున్నాయినా వారిని నిరంతరము నడిపిస్తున్న దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా మా గ్రామంలో ఉన్నటువంటి సంఘాలను బట్టి నీకు వందనాలయ్యా. సంఘ కాపరులు వారి కుటుంబాలకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. అల్పులైనటువంటి నాయన మమ్మలను కూడా మీరు ప్రేమిస్తూ ప్రభువా మీరు జరిగిస్తున్నటువంటి నా ప్రభువా ఈ స్తుతి ఆరాధనలన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు. ఈ నెలంతా కూడా నా ప్రభువా నిన్ను స్తుతించేటువంటి మంచి తరుణాలు ప్రభువా మీరు మా జీవితాలకు అనుగ్రహించినందుకు నాయన నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ దివ్యమైన ప్రేమను ప్రభువా ఎంత పాడినా ఎంత పొగిడినా కానీ ప్రభువా ఇంకనూ నీ రుణస్థులమై ఉంటాం ప్రభువా. అన్ని ఊహించని కార్యాలు మా పట్ల జరిగించినందుకు నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మా స్తుతులు మీకు అర్పిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరం కూడా కూర్చుందామండి. దేవుడు మన కుటుంబం పట్ల చేసినటువంటి మేళ్లను బట్టి వారు దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తారు కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనం చేస్తాం. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుడు నా పట్ల ఎన్నో గొప్ప మేలు చేశాడు. నా కుమారుడి విషయంలో నా విషయంలో ఎన్నో గొప్ప మేలు చేశాడు. అందరూ బట్టి దేవుడు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఈ ఆరాధన విషయంలో కూడా ఎంతో గొప్ప మేలు చేశాడు.
నేనైతే పోయిన సంవత్సరం పెట్టించుకోవాలనుకున్నాను, కానీ పెట్టించుకోలేకపోయాను ప్రార్థన. కానీ ఈ సంవత్సరం కూడా నేను పెట్టించుకోగలనో లేదో అని చాలా భయపడ్డాను. కానీ దేవుడు ఎంతో గొప్ప మేలు చేసి ఆరాధన పెట్టుకుంటానికి సహాయం చేశాడు. మరి నా కుమారుడు స్కూల్ విషయంలో కూడా ఎంతో గొప్ప మేలు చేశాడు. కుమారుడు స్కూల్ విషయంలో అడ్మిషన్స్ అయిపోయి వెళ్ళిపోమన్నప్పుడు కూడా నేను మళ్ళీ వాళ్ళని అడిగి అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేపించుకున్నప్పుడు వాళ్ళు ఎంతమంది 50 మందిని వెనక తిరిగి పంపించారంట. అయినప్పటికీ నా కుమారుడు విషయంలో అడ్మిషన్ ఇచ్చారు. దేవునికి అప్పుడు నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. నా కుమారుడు స్కూల్ రాకపోకల్లో కూడా ప్రయాణంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. నా పని పాటల విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. మరి మా చెల్లి డెలివరీ విషయంలో కూడా దేవుడు ఎంతో కృప చూపించి సహాయం చేశాడు. 8వ నెలలోనే మరి ఆపరేషన్ చేసి కుమారుడు 8వ నెలలోనే మరి డెలివరీ చేయాలని డాక్టర్స్ చెప్పినప్పుడు మరి డెలివరీ విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మార్నింగ్ బాక్స్లో పెట్టినప్పుడు సంఘం అందరినీ కూడా ఆత్మీయ తల్లిదండ్రులకు ప్రార్థన చేయమని అడిగినప్పుడు అందరూ కూడా ఎంతగానో ప్రార్థించారు. అందరి బట్టి మీ అందరికీ నా వందనాలు. కుమారుడు బాక్స్లో పెట్టినప్పుడు కూడా చాలా భయం వేసింది. అప్పుడు అమ్మగారికి అయ్యగారికి ప్రార్థన చేపించినప్పుడు కుమారుని దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడు. ఆ కుమారుడి పట్ల కూడా చాలా గొప్ప మేలు చేశాడు. మళ్ళీ తర్వాత కుమారుడికి బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా అమ్మగారికి అయ్యగారు ప్రార్థన చేపించినప్పుడు చాలా గొప్పగా ఆ బిడ్డ పట్ల మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి గొప్ప కార్యం చేశాడు. మరి నా కుమారుడి పట్ల నా పట్ల కూడా ఎన్నో గొప్ప మేలు చేశాడు. నేనైతే ఎన్నో సంవత్సరాల ప్రార్థనకి దేవునికి దూరం అయిపోయి ఇప్పుడు మరలా సన్నిధికి వెళ్తున్నాను. అయితే నా చిన్న సాక్ష్యం, నా గురించి నా కుమారుడి గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ బాగుంటుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడానికి వందనాలు ప్రభా. ఇదిగో ప్రసన్నాన్ని మీరు ప్రేమించి రక్షించుకున్నాం. ఆ బిడ్డ జీవితంలో, తన కుమారుడి జీవితంలోనైనా, వారి చెల్లెలు గారి కుమారుడి జీవితంలో మీరు చేసిన మేళ్లను బట్టి నీ సన్నిధిలో నీ కొరకు సాక్షిగానైనా నీ బిడ్డ నా ప్రభా ప్రజలు ఎదుటనైనా చెప్పి ఉండగా ప్రభా విన్నవారి హృదయాల్లో కూడా విశ్వాసం మీరు కలుగు చేయండి. అలాగే యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మాటలు వినబోయే ముందు ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. యేసుని చెంత నీ చింత పోవును, నీ హృదయమంతా నింపుకో యేసుని. అందరికి వచ్చిన పాటే కాబట్టి చప్పట్లు కొడుతూ నాతో కలిసి ఏకీభవించి పాడుతూ ప్రభునామాన్ని మహింపరచాల్సిందిగా మనం చేస్తున్నాం. యేసుని చెంత
సమర్పించుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి సమయంలోనికి మనం వచ్చాం. ఈ సమయంలో దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని మాటలు అందిస్తారు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా విని ప్రభు మేలు పొందుకోవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే మీ ప్రక్కమట వారికి షేకండి ఇచ్చి, నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా యేసులో సమస్తము సాధ్యమని చెప్పి ప్రభునామాన్ని మహిమపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి దేవుడు మన యొక్క జీవితాల్లో తన యొక్క అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అందుకు మన దేవుడైనటువంటి యెహోవాను మనం ఎంతైనా స్తుతించాలి. మరి ఆయన వంటి గొప్ప దేవుడు ఈ లోకములో మరెవ్వరూ కూడా లేరు. మరి అలాంటి దేవుడు ఎల్లవేళలా కూడా స్తుతి నొందదగినటువంటి వాడు. మరి దేవుడు తన యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క స్తుతి ఆరాధనలు మరి గడిచినటువంటి దినములన్నీ కూడా దేవుడు జరిగిస్తూ వచ్చారు. మరి దేవుని సన్నిధిలో ఆయనను మనం ఎంత స్తుతించినా కానీ మనం రుణస్థులమే. మరి గత రాత్రి రేవేంద్రపాడులో ఈ యొక్క స్తుతి ఆరాధనను ప్రభు జరిగించారు. హల్లెలూయా. మరి ఈ యొక్క రాత్రి దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి దేవుడు మన పట్ల న్యాయము జరిగించేటువంటి దేవుడై ఉన్నాడు. మన పట్ల న్యాయము జరిగించేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకు ఆయనను మనం స్తుతించాలి. ఆయన నామాన్ని మనము అందుకు ఘనపరచాలి. అందుకనే దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 147వ కీర్తన 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. చాలండి. దేవుడి మాటలు మన యొక్క వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క చదవబడిన వాక్యం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ దయగలిగిన నామానికై స్తుతులు స్తోత్రాలు. మీ కృప కలిగినటువంటి నామాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. మీ దయను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. మీరు మా ఎడల చేసిన మేళ్లకై నీ వందనాలు. నీవు గొప్ప దేవుడవు, శక్తిమంతుడు ప్రభువా. మీ కృప కలిగిన నామాన్ని బట్టి మీకే వేల కొలది వందనాలు స్తోత్రాలు. మీ సన్నిధిలో మీరు మాతో ఉండి మీరు మాతో నడిపిస్తున్నందుకై నీ వందనాలు. ఈ సమయంలో మేము నీ మాటలు వినిచుండగా మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించే హృదయము నాకు, మాకు, మా ప్రియులందరికీ కూడా మీరు దయచేయండి. దగ్గర నుండి దూరము నుండి అందరూ నీ మాటలు వినుచున్నారో ప్రతి ఒక్క బిడ్డతో కూడా మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 147వ కీర్తన 20వ వచనం. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. మన దేవుడైన యెహోవాను మనం ఎందుకు స్తుతించాలి అనంటే, గత రాత్రి విన్నాము కదా, ఆయన కృప కలిగిన దేవుడు, కృప చూపేటువంటి దేవుడు.
మరి రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన న్యాయము తీర్చే దేవుడు. హల్లెలూయా. ఆయన న్యాయము చేసేటువంటి దేవుడు. ఆయన న్యాయము మానవులకు ఎలా జరుగుతుంది అనంటే ఆయన న్యాయ విధులను బట్టి ఆయన మానవులకు న్యాయము తీర్చేవాడు. కాబట్టి అలాంటి దేవునిని మనం స్తుతించాలి. అలాంటి దేవుని నామాన్ని మనము ఘనపరచాలి. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం కదా, ఇక్కడ అంటున్నాడు, ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. అంటే దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి మేలులు చేసేటువంటి వాడు, న్యాయము చేసేటువంటి వాడు. ఏంటి దేవుని యొక్క న్యాయము తన ప్రజలైన వారి పాటలంటే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకుంటాం కదా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టిన ఎడల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడో. చాలు. ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ అంటున్నాడు కదా, ఏ జనమునకు సమీపముగానున్నట్టు మరి దేవుడు మనకు సమీపంగానున్నాడు. ఏమండి? ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నట్టు మనకు మన దేవుడు సమీపముగా ఉన్నాడు. ఏమండి? ఈ భూలోకంలో ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా లేడట. కానీ అల్పులైనటువంటి తన బిడ్డలైన వారికి, తన న్యాయ విధులను కోరుకునేటువంటి వారికి, తన న్యాయమును వారి పట్ల జరగాలని ఆశపడేటువంటి వారికట సమీపముగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఆయన సమీపముగా న్యాయము చేసేటువంటి దేవుడు. ఆయన న్యాయము తన ప్రజలైనటువంటి వారికి ఎప్పుడూ సమీపముగా ఉంటుందట. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం కదా, బయలు ప్రవక్తలు అనబడినటువంటి వారు వారి దైవమునకు వారు ప్రార్థన చేస్తున్నారు. వారి దేవుడు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి సమీపముగా లేడు. మనకు ఎలాగూ తెలుస్తుంది అనంటే, ప్రవక్త అయిన ఏలియా అంటున్నాడు కదా, మీ దేవుడు ఒకవేళ ఏమైనా ప్రయాణంలో ఉన్నాడేమో, మీ దేవుడు ఒకవేళ మీ మొరలు వినడానికి ఆయన చెవులు పనిచేయడం లేదేమో. అంటే దేవుడు న్యాయం అనేటువంటిది తన ప్రజలైన వారికి ఎలా చేస్తాడు అనంటే, ఆయన సమీపముగా ఉండుట వలన ఆయన వారికి న్యాయము చేస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు సమీపముగా ఉంటే మనకి ఏం కలుగుతుందంటే ఖచ్చితముగా న్యాయం జరుగుతుంది. దేవుడు మనకు సమీపముగా ఉంటే తన న్యాయ విధులను బట్టి దేవుడు మనకి న్యాయము తీరుస్తాడు. మరి ఇశ్రాయేలీలు అనబడినటువంటి ప్రజలకట దేవుడు ఎలా సమీపముగా ఉన్నాడు అంటే, పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములో ఉండి
వారినట నీడలాగా వెంబడిస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అంత సమీపముగా ఉన్న దేవుడు. మరి వారి మీదకి శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు మరి ఇశ్రాయేలీలు బలహీనులని భయపడినప్పుడు, ఇశ్రాయేలీలు వారు తక్కువ మంది ఉన్నారని, తక్కువ సైన్యముగా ఉన్నారని వారు భయపడుతున్నప్పుడట రాజైన యెహోషాఫాతు అంటాడు కదా, నీవు తప్ప మాకు ఎవరున్నారు? నీవే మాకు న్యాయము చేయు దేవుడవై ఉన్నావు. నీవే మాకు ఈ యుద్ధములో జయమనుగ్రహించే దేవుడవై ఉన్నావని రాజైన యెహోషాఫాతు ఇశ్రాయేలీల పక్షముగా శత్రువులపై జయమొందడానికి దేవుని వైపు చూస్తూ దేవునిని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? ఎవరు సమీపముగా ఉండి నీకు నీ జీవితంలో ప్రతి ఒక్క విధమైనటువంటి సమస్యలకు జయమివ్వగలిగినటువంటి వారు ఎవరున్నారు? బైబిల్ గ్రంథములో అది యేసు క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా మాత్రమే. ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. మనకు భారతదేశానికి సుప్రీం కోర్టు ఉంది. దాన్ని ఏమంటారండి? మీరే కండి చెప్పింది సుప్రీం కోర్టు అని. మళ్ళీ ఏమంటారని అడుగుతారా? ఏమంటారు తెలుసా? సర్వోన్నత న్యాయస్థానము అని అంటారు. సుప్రీం కోర్టు అనేటువంటిది ప్రతి రాష్ట్రానికి ఉన్నటువంటి హైకోర్టులన్నిటి మీద ప్రతి దేశానికి ఒక సుప్రీం కోర్టు ఉంటుంది. అంతే. ఇక హైకోర్టు ఉన్నట్టు ప్రతి రాష్ట్రానికి ఒక సుప్రీం కోర్టు కాదు, దేశం మొత్తానికి ఒక సుప్రీం కోర్టు. దేశానికి ఒక సుప్రీం కోర్టు ఉంటే దేశాలన్నిటికీ కూడా ఒక సుప్రీం కోర్టు ఉన్నదట. అది సింహాసనాసీనుడైనటువంటి యేసయ్య సుప్రీం కోర్టు. అది. హల్లెలూయా. ఆయన సుప్రీం జడ్జ్. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, మన సుప్రీం కోర్టుకు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తిని ఏమంటారంటే చీఫ్ జస్టిస్ అంటారు. ఆయనే ప్రధాన న్యాయమూర్తి. ఇక ఆయన ఏదంటే అదే. అందుకని దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం కదా, దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి గొప్ప దేవుడు ఎవరనంటే దేశాలన్నిటికీ న్యాయము తీర్చగలిగినటువంటి ప్రధాన సుప్రీం న్యాయాధిపతి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాత్రమే నీతిని నీతిగాను అవినీతిని అవినీతిగాను ఆయన తీర్పు తీర్చగలిగినటువంటి వాడు. వారి పక్షముగా యుద్ధము చేయగలిగినటువంటి వాడు. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే శత్రువుల ఎదుట బలహీనులని హేళన చేయబడుతున్నారో, ఇదిగో వారు అవమానపరచబడుతున్నారో, నిందించబడుతున్నారో, అలాంటి వారి ఎడలంట ఆయన సుప్రీం జడ్జిగా ఆయన తన న్యాయ విధులను బట్టి వారికి తీర్పు తీర్చడానికి ఆయన సమీపముగా ఉండే దేవుడట. హల్లెలూయా. ఆయన దూరముగా ఉండడు. అందుకే ఇశ్రాయేలీయులకు ఎంత సమీపముగా ఉన్నాడు అనంటే కూతంత వేటు దూరములో. అంటే ఏంటో తెలుస్తాడు. అప్పుడప్పుడు ఈ రోజుల్లో అందరికి కూడా ఎవరికి వారికి గ్యాస్ స్టవ్లు వచ్చేస్తాయి.
ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక 20 సంవత్సరాల వెనక్కి వెళితే, ఒక 30 సంవత్సరాల వెనక్కి వెళితే అందరూ కూడా కట్టెల పొయ్యిలు వాడేటువంటి వారు. అలాంటప్పుడు ఏం చేస్తారు, మీ ఇంట్లో పొయ్యి వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి లేకపోతే నీవెక్కడో ఉండి ఏం చేస్తావో తెలుసు, ఎదురింటి వారిని ఏం చేస్తావంటే అక్కయ అగ్గిపెట్టివో అంటావు, కేకేస్తావు. ఈ కేక ఏం చేయబడిందంటే ఎదురింటి వారికి వినబడి, ఇదిగో నీవు అడగగానే ఏం చేస్తారో తెలుసా, వారు నీకు అగ్గిపెట్టిన అందించడానికి వారు సిద్ధంగా ఉంటారు. ఇది కోతంత వీటుదో అంటే పిలవగానే ఆలకించేటువంటి సమీపము. ఇంత సమీపముగా ఉండేటువంటి దేవుడు ఎవరనంటే సర్వోన్నతుడైనటువంటి న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మరి అలాంటి దేవుణ్ణి మనం స్తుతించాలి, అలాంటి దేవుని మనం ఆరాధించాలి, అలాంటి దేవుణ్ణి మనం గణపరచాలి. బైబిల్ గ్రంథంలో అందుకన్నాడు, ఏ గొప్ప జనములకు సమీపముగా ఉండనటువంటి వాడు. ఈ లోకములు ఉన్నటువంటి కోర్టులో, ఈ లోకములు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలన్నీ కూడా ఎలాంటివి అనంటే గొప్ప గొప్ప వారి యొక్క చెప్పు చేతల్లో నడిచేటువంటి న్యాయ వ్యవస్థలుగా ఉంటా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో ఒక చదువు రాని వ్యక్తికి, ఒక పేదవాడికి, ఇదిగో ఎక్కడో మారుమూలన గ్రామంలో ఉండే వ్యక్తికి ఒక బలమైన సమస్యకు పరిష్కారం కలగాలని ఇదిగో ఎవరిని ఆశ్రయించినా గాని వారికి ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఏంటంటే, ఇదిగో నీవు వాళ్ళతో పోరాడతావా, వాళ్ళ మీద నువ్వు గెలుస్తావా అని ఏం చేస్తూ ఉంటారో తెలుసా అండి, ఇదిగో సరేలే చేద్దాంలే అని అంటారు. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి అజ్ఞానము, వారున్నటువంటి గ్రామము అంత అనాగరికతకు చెందినటువంటిదో, వెనకబడినటువంటి వర్గానికి చెందినటువంటి వారు కావచ్చు. ప్రజలట ఏం చేస్తారంటే వారు కలిగి ఉన్నటువంటి సామాజిక స్థాయిని వారు గుర్తిస్తా ఉంటారు. వీరు చదువుకోలేదనుకోండి, చదువుకున్న వారికి ఏంటండి చులకన. చదువుకోని వారంటే, పేదవారంటే ధనవంతునికి చులకన. కానీ దేవుని దృష్టిలోనంట అందరూ సమానులే. హల్లెలూయా. సర్వోన్నతుడైనటువంటి సింహాసనాసీనుడైన న్యాయాధిపతికి అందరూ కూడా సమానమే. ధనవంతులైన, విద్యావంతులైన, కుగ్రామానికి చెందిన వారైనా, పట్టణస్థులైన, పేదవారైనా, ఎవరైనా అందరూ సమానమే. అందుకని ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడట ఆ ఇజ్రాయేలీలకు నీడవలే ఉండి ఏం చేశాడు తెలుసా, వారి పక్షముగా యుద్ధం చేశాడు. వారి పక్షముగా ఏం చేశాడంటే పోరాటం చేశాడు. పోరాడినప్పుడు అంటండి ఇజ్రాయేలీలు దేవుని న్యాయ విధులను బట్టి వారు గెలిచారే కానీ, వారు జయించారే కానీ వారు ఎప్పుడూ కూడా ఓడిపోలేదు. హల్లెలూయా. ఆ దేవుడు మనకు సమీపముగా ఉన్నాడా? ఆ దేవుడు నీకు సమీపముగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? ఒకసారి ఒక దైవచరుడు ప్రయాణమై బస్సు ఎక్కడానికి వెళ్తున్నాడు. వెళ్ళి బస్ స్టాండ్ లో కూర్చున్నాక ఆ యొక్క దైవజనుడు అంటున్నాడు కదా, యేసు ప్రభువా నువ్వు నాతో వస్తున్నావా అన్నాడట. వెంటనే యేసు ప్రభు అతనికి ప్రత్యక్షమై అతనితో అంటున్నాడట, ఏంటయ్యా పిలిచావా అన్నాడట. హల్లెలూయా. అంటే దేవుడు నీకు సమీపముగా ఉంటే నీ జీవితంలో ఏం పొందుకుంటావంటే జయ జీవితాన్ని పొందుకుంటావు. దేవుని ద్వారా
ప్రతి విధమైన సమస్య నుండి విడుదల పొందగలుగుతావు. మరి ఇలాంటి సమీపముగా ఉండేటువంటి గొప్ప దేవుడు నీకు సమీపముగా ఉంటే నీ జీవితంలో జయాన్ని నువ్వు పొందుకుంటావు. అందుకనే 75వ కీర్తన మొదటి వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటారు కదా, చదవండి 75వ కీర్తన మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూసారా అండి, దేవుని సన్నిధిలో దేవుని మనం ఎందుకు స్తుతించాలి అనంటే, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు మనకు సమీపముగా ఉండేటువంటి వాడు గనక మనం అందుకనే ఈ దినాన మనం సజీవులుగా బ్రతుకున్నాం. ఈ దినాన మనం క్షేమంగా జీవిస్తున్నాం. ఈ దినాన మనము ఆరోగ్యకరంగా ఉండగలుగుతున్నాం. కారణం ఏంటి అనంటే, దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నీకు నీడవలే సమీపంగా ఉన్నాడు. ఏమండి, ఎంతమంది లేరు భూలోకములో ఇదిగో ఇలా వెళ్ళి అలా తిరిగి రాకోకుండా ఆ మార్గ మధ్యములోనే వారు అనేక విధాలైనటువంటి మరణపాయాలకు గురైపోయి ఎంతమంది ఇదిగో దెబ్బలకు, యాక్సిడెంట్లకు, మరణానికి అప్పగించబడలేదు. ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టలేదు. నీవు అనుకుంటావు కదా, దేవుడు నాకు ఏం మేలు చేశాడు, దేవుడు నాకు ఏమి న్యాయం చేశాడు, నా కుటుంబానికి ఏమి న్యాయం చేశాడని నువ్వు అనుకుంటావు. దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబం క్షేమంగా బ్రతికుండటమే ఆయన చేసినటువంటి ప్రప్రథమమైనటువంటి గొప్ప న్యాయము. హల్లెలూయా. అలాంటి గొప్ప న్యాయము చేసినందుకై ఆయన మనం స్తుతించాలి. మరి ఇందాక ప్రసన్న తన కుటుంబ జీవితంలో వాడి కుమారుడికి స్కూల్ అడ్మిషన్స్ కు వెళ్లే సమయానికి మరి స్కూల్లో అడ్మిషన్స్ అన్ని అయిపోయినాయి అన్నారట. మరి చాలా మంది కూడా వెళ్ళి వెనుదిరిగి వచ్చేసారు. కానీ దేవుడు ఆ బిడ్డ పక్షికి ఏం చేశాడు, తన కుమారునికి గొప్ప న్యాయం చేశాడు. హల్లెలూయా. ఏమండి, దేవుని సన్నిధిలో ఇదిగో దేవుడు మనం ఇలాంటి మేలుల గురించి 1, 2 అని లెక్క వేస్తేనంట చాలా ఉంటాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తను సాక్ష్యం చెప్పాలి అన్నప్పుడు నాకు భయం అండి, నేను చెప్పలేనండి అని అంటుంది. అమ్మా, 2 మాటలు దేవుడు నీకు మేలు చేశాడు, ఏదో 2 మాటలు చెప్పి దేవుని ఘనపరచాలంటే ఇవన్నీ కూడా చెప్పుకొస్తున్నాయి. మరి ఎన్ని మేలు చేశారు చూడండి లెక్కేస్తే. అందుకనే డబ్బులైతే శ్రద్ధగా లెక్క పెడతాం పైసలతో సహా. కానీ దేవుడు చేసిన మేళ్లను, ఆయన న్యాయ విధులను బట్టి మనం పోషించబడుతున్న విధానం, మనము ధరించుకుంటున్నటువంటి విధానం, మనం నివసిస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు చేసినటువంటి న్యాయ విధులను బట్టి ఆయన సమీపముగా మనతో ఉన్నాడని ఆయన్ను మనం స్తుతించాలట. కీర్తనాకారుడు, నీవు సమీపముగా ఉన్నావని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని సన్నిధిలో దేవుడు మనకు సమీపముగా ఉండటం వలన ఆయన మనకు చేసేటువంటి గొప్ప న్యాయము, దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకించి మనకు జవాబివ్వటం దేవుడు చేసేటువంటి గొప్ప న్యాయము. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 5వ వచనం నుండి. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు
ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఈ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరుచుకొనిన వారిని దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. చప్పట్లు కొడి దేవుని మహిమపడదా. హల్లెలూయా. ఎవడు తెలుసండి, ఒక విధవరాలట ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పిల్లోడి గురించి సమస్య అయ్యా, నా కుమార్తె గురించి ఫలానా సమస్య ఉందయ్యా, మరి నువ్వు న్యాయం చేసి పెట్టయ్యా అని అడుగుతుంటే ఈ న్యాయాధిపతి అంట మొదటి రోజు అన్నాడు, అమ్మా ఈ రోజు నాకు కుదరం లేదురా అంటున్నాడట. రెండో రోజు వెళితే అంటున్నాడట, అమ్మా ఇదిగో నువ్వేనా నాకు చాలా మందికి న్యాయం చేయాలి, సరేలే రేపురా అంటున్నాడట. ఇలా 10 సార్లు తిప్పించుకుంటుండగా ఈ విధవరాలట ఏం చేస్తుందో తెలుసా అండి, మాటి మాటికి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మాటి మాటిగా న్యాయాధిపతినంట విడవకుండా వెంబడించి తనకున్న సమస్య విషయంలో విడుదల పొందటానికి ఆ న్యాయాధిపతిని ప్రాధేయపడుతున్నప్పుడట అక్కడ మనం చదువుకుంటాం కదా, అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి కంట మనస్సు కలిగిందట. ఏమని మనస్సు కలిగిందో తెలుసా, ఈ విధవరాలు మాటి మాటికి నా యొద్దకు వస్తుంది గనక ఆమెకి చిన్న పని చేసి పెడితే ఆమె ఏం చేస్తుంది, ఇక నా యొద్దకి రాదు, ఆమె సంతోషంగా ఉంటది. అక్కడ న్యాయాధిపతి గాని ఆ న్యాయాధిపతి అంట అన్యాయస్తుడంట. ఏంటి అన్యాయము? నిజంగా ఈమె న్యాయం పొందవలసిన ఆమె ఎన్నిసార్లు తిప్పించుకోబడింది, అది అన్యాయం కాదా? అందుకని అంటున్నాడు, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంట ఆలోచన చేశాడట, సరేనమ్మా రేపు ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాని న్యాయం జరిగించాడట. అయితే యేసు ప్రభు అన్నాడు, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతికి ఆ విధవరాలి ఎడల, ఆమె యొక్క రోదనము ఎడల, ఆమె యొక్క మొర ఎడల, ఆమెల ప్రాధేయపడినప్పుడు ఆయనకే జాలి కలిగితే న్యాయవంతుడనైన నేను నా యొద్దకు వచ్చి మొర్ర పెడితే నేను మరీ న్యాయము తీర్చనా? ఆయన న్యాయము తీర్చే దేవుడు. హల్లెలూయా. నీ ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు ఆయన. నువ్వు ఏ విషయములో ప్రార్థన చేసి చేసి అలసిపోయావో, నీ కుటుంబ విషయములో, నీ బిడల విషయములో, నీ భర్త విషయములో, నీ భార్య విషయములో ప్రార్థనలు చేసి 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 కొన్ని సమస్యల విషయములో కొంతమంది ఏం చేస్తారంటే అలసిపోతారట. కొంతమంది ఆ ప్రార్థన కూడా చేయలేక. కారణం ఏంటో తెలుసా? ప్రార్థనా పరులు వండి అని అంటారు కానీ ప్రార్థన చేయడానికి వచ్చేసరికి ఏం వచ్చేస్తుంది? నిద్ర వచ్చేస్తుంది. సాతానుడు ఏం చేస్తాడు? ప్రార్థన అనగానే ఏం చేస్తాడు? నువ్వెక్కడ దేవుని వలన న్యాయం పొంది సంతోషంగా కుటుంబాన్ని కలిగి ఆనందిస్తావునని అది వాడికి నచ్చక నిన్నేం చేస్తాడు తెలుసా అండి? ఏం చేస్తాడు? ప్రార్థన దగ్గరకు వెళ్ళటానికి నీకేం చేస్తాడు తెలుసా? 1,00,000 సమస్యలు నీ ముందు పెడతాడు. ఆ ప్రార్థనని ప్రభు సన్నిధిలో కీప్ ఆన్ ఆస్కింగ్ గాడ్. దేవునిని ఇదిగో విసుగుదల చెందకోకుండా ప్రార్థించడానికి ఆ యొక్క మనస్సు లేకుండా చేస్తాడు. ఏమంటాడు తెలుసా? నేను ప్రార్థన చేసినా దేవుడు ఏం విన్నాడులే, దేవుడు ఏం పట్టించుకున్నాడులే, దేవుడు నాకు ఏం న్యాయం చేశాడు అనుకొని చాలా మంది కూడా ఏం చేస్తారు తెలుసా అండి? ప్రార్థనలో ఉండే విసుగుదల చెందుతారు. అందుకని అంటున్నాడు 18వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు కదా, మీరు విసుగక నిత్య
నిత్యము ప్రార్థన చేయండి. ఈ స్త్రీ ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతిని మాటి మాటికి అడిగింది కదా. దేవుని సన్నిధిలో మన అవసరాలు తీర్చబడటానికి మనుషుల దగ్గర ఏం చేస్తామో తెలుసా? ఇదిగో వారి దగ్గరికి 10 సార్లు వెళ్ళి సహాయాన్ని మనం కోరుతాం. వారు మనం అలా వెళ్ళినా కానీ కొన్నిసార్లు మన ఏం చేయరంటే జాలి చూపరం. అయినా కానీ ఓపిక చేసుకొని తగ్గించుకొని మనం ఏం చేస్తాం? వారి దగ్గరకు వెళతా ఉంటాం. తగ్గించుకుంటే మంచిదిలే అని. నేను వెళ్ళొద్దని నేను చెబుతున్నా. వారి దగ్గరకు వెళ్లే ముందు యేసయ్య పాదాల దగ్గరికి అలా నువ్వు రాగలిగితే, నువ్వు వెళ్లే ముందు వారి హృదయాలను మార్చి దేవుడు సిద్ధపరుస్తాడు. వారి ద్వారా నీవు అడగగానే దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. అది దేవుడు చేయగలిగినటువంటి న్యాయము నీవు చేసే ప్రార్థనల ఎడల. అలాంటి ప్రార్థనలు నువ్వు చేయగలుగుతున్నావా? అలాంటి ప్రార్థనలు చేసి దేవుని యందు నువ్వు జవాబు పొందగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? ఉన్నతమైనటువంటి న్యాయం చేస్తాడట. ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి నీ కుటుంబ జీవితంలో ఇదిగో నీ ఎడల జాలి కలిగి ఇదిగో ఆయన న్యాయము చేయగలిగితే, మరి నీ జీవితంలో ఆయన న్యాయము చేయడానికి దేవుడు ఎలాంటి వాడో తెలుసా అండి? ఆయన నీ ప్రార్థనలు ఆలకించేవాడు. బైబిల్ గ్రంథంలో అంటాడు, 65వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. 65వ కీర్తన 2వ వచనం చదువుదాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు ఏం చేస్తారంటండి? నీ వద్దకు వస్తారు. నువ్వు వస్తున్నావా యేసయ్య దగ్గరికి? ఆయన నీ ప్రార్థన ఆలకించి ప్రజల హృదయాలు మార్చి పరిస్థితులను మార్చి ఆయన నీకు న్యాయం చేసేవాడు. నీ ఎలా జాలి చూపేటువంటి వాడు. అందుకని మనం చదువుకున్నాం, ఏ గొప్ప జనమునకు సమీపముగా ఉన్నట్టు ఆయన నీకంట సమీపముంటాడు. నువ్వు చేసే ప్రార్థనలు ఆలకిస్తాడు. అరణ్యంలోనంట హాగర్ ఏం చేస్తుందంటే తన కుమారుని విషయంలో రోధిస్తుందాన్ని, వేదన పడుతుంది, కేకలు పెడుతుంది, ఏడుస్తుంది. నా కుటుంబ స్థితి ఇలా అయిపోయింది ఏంటి? నా బ్రతుకు ఇలాగ అయిపోయింది ఏంటి? ఇక నా కొడుకు పరిస్థితి ఇలాగేనా అని ఆమె ఏడుస్తుంటేనట దేవుని దూత ఆమె యొద్దకు దిగి వచ్చి ఆమె ప్రార్థనలు ఆలకించి ఆమె కన్నీటిని చూచి దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఆమె విషయములో న్యాయము చేసి ఒక బలమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ కుమారుని సంతానాన్ని నేను గొప్ప చేయుదును. హల్లెలూయా. హాగరు యొక్క సంతానమును కూడా నేను గొప్ప చేస్తా. దేవుడు ఎంత గొప్పవాడండి! ఆయన నీ ప్రార్థన వింటాడు. అలసిపోబాక, నిరుత్సాహపడబాక, ఇదిగో నిర్లక్ష్యం చేయబాక, వెనుకంచవేయబాక. Keep on asking God for your problems. నీకున్న సమస్య విషయమై ప్రభు పాదాల సన్నిధికి వచ్చి నీవు ఆయన సన్నిధిలో గోజాడి ప్రార్థన చేయి. గోజాడైన పాదాల సన్నిధిలో నీ కన్నీటి బొట్టును ఆయన ఉంచినటువంటి బుట్టిలో నింపుతా ఉండు. ఒక రోజున ఆయన బుట్టిని తీసి ఆ కన్నీటితో నింపబడిన ఆ బుట్టిని చూచట ఆయన నీకు జవాబిచ్చేవాడు. హల్లెలూయా. దేవుడు నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. ఆ జవాబే నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చేటువంటి సమాధానం, ఆ గొప్ప న్యాయం. అందుకనే న్యాయవంతుడైనటువంటి యేసయ్యను మనం ఏం చేయాలి అంటే ఆయన మన ప్రార్థనలు ఆలకించేవాడని ఆయన మనం స్తుతించాలి.
ఆయనను మనం కొనియాడాలి. ఇంతకు ముందు మనం చేసిన ప్రార్థనలకి జవాబిచ్చాడు కదా. ఆయన మన ప్రార్థనలకు గడిచిన సంవత్సరాల్లో, గడిచిన నెలల్లో ఎన్ని ప్రార్థనలకు జవాబిచ్చాడో గుర్తు తెచ్చుకో. ఎందుకు అపవాదైన సాతాను చేత శోధింపబడి నిరుత్సాహపడతాం, నిర్లక్ష్యం చేస్తాం? ఇదిగా దేవుని కలిగి ఉన్నటువంటి విశ్వాసముతో కూడిన ప్రార్థన భక్తిలో ఎందుకు వెనకబడిపోతాం? ప్రభు అంటున్నాడు, ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు న్యాయము తీరుస్తాడు. అందుకన్నాడు, ఇదిగో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడతాడట. ఎంత గొప్ప ధన్యత అండి. అందుకనే దేవుని సన్నిధిలో అంటున్నాడు, 1 రాజుల గ్రంథం చూడండి, 8వ అధ్యాయం 32వ వచనం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం. నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతి పరుని నీతి చొప్పున వారికి ఇచ్చి వారి నీతిని నిర్ధారణ చేయమో. చాలు. ఏమన్నాడు తెలుసా? ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? దేవుడు న్యాయము చేసేటువంటి వాడు. ఆయన నీకు సమీపముగా ఉండటం వలన నీకు న్యాయం చేస్తున్నాడు. ఆయనకు నువ్వు ప్రార్థన చేయడం వలన నీ ప్రార్థనలు ఆలకించి దేవుడు నీకు న్యాయం జరిగించి జవాబిస్తాడు. ఆయన నీ నీతిని చూసట నీకు న్యాయము చేసేవాడు. హల్లెలూయా. ఏవండి, రాజైన సొలొమోను దగ్గరికి 2 స్త్రీలు ఏం చేస్తారంటే, వారికి కలిగినటువంటి 2 బిడ్డలు తీసుకొచ్చారు. 2 బిడ్డలు తీసుకొస్తే వారిలో ఒక స్త్రీ కుమారుడు చనిపోయాడు, మరొక స్త్రీ కుమారుడు బ్రతుకున్నాడు. బ్రతుకున్నప్పుడు ఈ చనిపోయిన కుమారుని తల్లి అంటుంది కదా, ఈ బ్రతికున్న కుమారుడు నా కుమారుడు అంటుంది. ఇప్పుడు బ్రతికున్న కుమారుని తల్లి అంటుంది కదా, బ్రతికున్న కుమారుని నా కుమారుడు